ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో అనేక విషయాల మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారో ఆ 34,000 ఎకరాలు యాక్చువల్గా లేఅవుట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేయటం, దానికి సంబంధించి 14-19లోనే టెండర్లు పిలవటం, ఒక 9 నెలల పాటు వర్క్ జరిగింది. అప్పటికే 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డిల్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఈరోజు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఈ యొక్క 360 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు, అసెంబ్లీ 250 మీటర్స్ అసెంబ్లీ కావచ్చు, లేదా 7 అంతస్తుల హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అథారిటీలు ఏంటంటే, అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేదిగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్ని డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాల యాక్చువల్ ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 5 acres ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి. హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి ఈరోజు హైదరాబాద్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్ కూడా దిగలేవు. అలాగే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే, అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము. దాని మీద లాస్ట్ క్యాబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు, పాత రూల్సే. అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్ళూరు అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా ఈ 5 స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళొక మరొక 2.5 లేదా 2 ఎకరాలు ఎక్స్ట్రాకి ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే 10,000 సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే 2.5 acres చదువుగా, అలాగంటే 7,500 నుంచి 10,000 సిట్టింగ్ అయితే దానికి 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ ఉంటే 1 acre ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది. అదేవిధంగా శాండ్ టెండర్ పిలిచినప్పుడు శాండ్ యొక్క వాల్యూ 130 రూపీస్ ఉండింది. అయితే ఆ తర్వాత పెంచారు.
ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్ ఇవ్వాలా. అందుకని యాక్చువల్గా ఏంటంటే సిఆర్డిఏ ఇక్కడ కృష్ణా రివర్ లో ఎక్కడైతే సిఆర్డిఏ ఒక క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 18th గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ లో ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కి 0.495 acres, అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 acres, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి 12 ఎకరాలు. దాన్ని యాక్చువల్ గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది.